టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడము మాజీ మావోయిస్టు దేవిజీ సార్ను కలిసేది అందుకు పోయిందట. కొత్త పార్టీ పెట్టినము మాజీ మావోయిస్టులను అందరినీ కూడా మెడలోంచుకుంటా కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలకు తీసుకుంటామని చెప్పేదందుకు పోయిందా అంటే అన్ని ముచ్చట్లు ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రి. మాజీ మావోయిస్టు దేవజీ సార్కు 4-5 దినాల సంధి పానం బాగలేకపోతే దావకాన్లో షరీకు చేసిండ్రన్న ముచ్చట ఎరకయ్యి తెలంగాణ అమ్మగా తనకు తానుగా స్వతంత్రంగా ప్రకటించుకున్న కల్వకుంట్ల కవిత మేడము పలకరించేదందుకు పోయిందట. కలిసేదందుకు ఖుద్దు కేసీఆర్ సారు గౌరాల బిడ్డే దొరలనే అప్పట్ల తరిమి కొట్టిన అన్నల దళంలో పనిచేసిన అన్న ఆయన దేవజీ సార్ తానికి దొరవారి ఆడబిడ్డే కవిత మేడం వచ్చిందని ఆయన కూడా మంచిగానే ముచ్చట పెట్టినట్టే అనిపిస్తలేదు. ఇన్ని దినాలు అడవుల్లో ఉంటిరి, ఇప్పుడు పబ్లిక్లకు వచ్చిర్రు, జనస్రవంతులా కలిసిర్రు కాబట్టి పానం జర సెట్ అయ్యేందుకు టైం పడుతుంది. మీరు ఫిగర్ పెట్టుకోకుండ్రి, మంచిగా ఉండుండ్రి, మంచిగా చూపెట్టుకోనరానికి ఇట్లా అన్నదా అంటే అంత దూరం పోయిందే పరామర్శకాయే. పోయినాక అనకుంటా ఊకుంటుందా? దేవ్జీ సార్ కూడా కవిత మేడం పెట్టిన కొత్త పార్టీ గురించి ఏమన్నా అడిగి తెలుసుకుండా అంటే ఏమో మరి కవిత మేడమే ఏమన్నా చెప్పొచ్చు. మేడం కూడా కొత్త పార్టీలకు రావాలని రాష్ట్రంలో ఏలుబడులకు వచ్చేటట్టు చేద్దాము, అన్నల ఆశయాలు బతికిద్దాం అన్నదా అంటే అనదా మా అనొచ్చు. మనం చెప్పలేము. రాజకీయ నాయకుల ఆలోచనలు ఎవరికంత ఈజీగా అర్థం కావు. కానీ వకీలు చదివి పబ్లిక్కు న్యాయం చేయాలని చూస్తున్న లా స్టూడెంట్ కాబట్టి దేవ్జీ సార్కు అర్థమయ్యే ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.